ఇప్పుడైతే జున్నుగాడికి తినిపించేసి ముందు మూవీకి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తూ మాట్లాడుకోవచ్చు. నేను ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్, అంటే మూవీకి ఇంకో కొంచెం 10 minutes టైం ఉంది అనక పరిగెడుతూ ఉంటాం అనమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏమని అడిగితే ఈ మూవీ అందులో లేదు అని చెప్పి చెప్తున్నారు. అది ఎక్కడ న్యాయం చెప్పండి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పడానికి ఏం లేదు, చూడడానికి సరదానికి మనుషులు లేదు, కొనడానికి ఏమీ లేవు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రతి మూవీ స్టార్ట్ అయిపోతుంది. నన్నేం చేయమంటారు, ఇక్కడ ఏం లేవు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేసి. సో ఎప్పుడైనా అయితే లెంత్ వీడియోస్ కొంచెం నేను బ్రేక్ చేసిన షార్ట్స్ అయినా సరే కంపల్సరీగా పోస్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు షార్ట్స్ కూడా కొంచెం ఆపేసాను అనమాట. ఏంటో నిజామాబాద్ వచ్చిన తర్వాత ఎక్కువ వీడియోస్ షూట్ చేసి పెడదాం అని అనుకున్నాను, అంటే పెట్టడానికి అవుద్ది కదా అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు, కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట. అంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఇలా అంటే కొంచెం మనకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అంతగా ఏం రావట్లేదు కదా అని లైట్ తీసుకున్నాను. బట్ ఇప్పటి నుంచి అలా కాకుండా, అంటే అత్తయ్య గారు బుడి వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ నిజామాబాద్కి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బయట ప్లేసెస్కి వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తుంటే నేనేం షూట్ చేయలేదు. నాకే అనిపించింది ఎందుకు మరి ఇంతలాగా ఆపేసి ఎందుకు అని అనిపించింది. రోజు చేద్దాం అని అనుకున్నా, సరే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ అలా 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 రోజు రేపు అని అనుకుంటూ వస్తున్నాను అనమాట. సో రేపటి నుంచి కాదు, ఇవాళ కంటెంట్ ఉన్నా లేకపోయినా సరే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఇవాళ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన 4-5 days ఉన్నా సరే నేను ఒక్క వ్లాగ్ కూడా షూట్ చేయలేదు చూడండి. అది అసలు అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది అని అయితే ఏం చెప్పలేను. బట్ పర్టికులర్గా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 4-5 days ఎందుకు వ్లాగ్ నేను షూట్ చేయలేదని అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఎప్పుడు బరంపూర్ వెళ్ళినా చేస్తాం, ఇక్కడున్నా అంటే మేము ఎక్కువ ఫ్యామిలీ అందరం కలిసి ఉండడానికే ఇచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండేటప్పుడు నా మటుకు నేను వీడియోస్ చేసుకున్నా, లేకపోతే నేను అక్కడ ఎలా ఉన్నా సరే పర్వాలేదు. కానీ ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు వచ్చింది మాతో టైం స్పెండ్ చేయడానికి కదా. సో అలాంటప్పుడు మళ్ళీ నేను వ్లాగ్స్ అని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళతో కొంచెం ఆ మూమెంట్స్ మళ్ళీ మిస్ అవుతాం కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అండ్ ఇంకోటి అంటే మెయిన్ జున్నగాడు ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి ఇదవుతున్నాడు. ఇప్పుడైతే మేము అవన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుంటే మూవీకి అయితే వెళ్దాం అని అనుకున్నాను అనమాట. మూవీకి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను, కానీ మూవీ మీకు ఏం చూపిస్తాను చెప్పండి. సో అలా కాకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే సెకండ్ షో కాబట్టి మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఏం ఉండదు కాబట్టి అక్కడితోనే ఎండ్ అవుద్ది. ఇప్పుడైతే జున్నుగాడికి తినిపించేసి ముందు మూవీకి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తూ మాట్లాడుకోవచ్చు. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగా మీరైతే వీడియోని లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నాతో పాటు అయితే ఇప్పుడు వచ్చేయండి. తినేసి బజ్జున్ పో, సరేనా? బజ్జుంటావా? ఎలా బజ్జుంటావు? ఇలా బజ్జున్ పో. ఏమేమి ఎందుకు ఏంటి? ఎవరు? అత్త. జున్ను ఏది? జున్ను ఏది? ఎవరు జున్ను? ఏది జున్ను? ఏది? జున్నగాడిని కొంచెం సైలెంట్గా లోపలికి తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఎప్పుకోవడానికి బాగుంటుంది. బాల్స్ అవి ఎలా చూసాను ఇప్పటికీ నేను చాలాసార్లు తప్పుతున్నాను, మరి చాలాసార్లు ఎలా చేస్తాను. మీరంతా ఫాస్ట్గా వెళ్తే ఎలా ఏంటి మాట్లాడతాం?
మేము ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్, అంటే మూవీకి ఇంకో కొంచెం 10 minutes టైం ఉంది అనక పరిగెడుతూ ఉంటాం అనమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. ఆ నిజామాబాద్ లో గుడి వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. నీకన్నా తన ఎక్కువ ఫేమస్ తెలుసా? సీరియస్గా ఇవాళ కాలేజీలో స్టూడెంట్స్ కొంతమంది చూసారు. సార్ ఎవరు సార్ అంటే మా చెల్లి అంటే, ఓ వీడియోలో పడుతుంటది గుడి గుడి తినేనా అని. యువాస్కర్ చాలా మంది అడిగారు ఏ గుడి కూడా ఫేమస్ అన్నమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అసలు అందులోకి వెళ్ళాలి. వేణుమాల దగ్గరే అని చెప్పేసి నాకు ఈ థియేటర్కి తీసుకొని వచ్చారు. ఏమని అడిగితే ఈ మూవీ అందులో లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడ న్యాయం చెప్పండి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందులో అంటే నాకు తెలియలేని మూవీస్ ఉన్నాయంట. అంటే 3 మూవీస్ ఉన్నాయా? ఆ 3 మూవీస్ తెలుగు అయితే కాదంట. సో మనం చూడం కాబట్టి ఇక్కడికైతే వచ్చాం. పదండి, ఎటు వెళ్ళాలి? టికెట్ చూపించు. చెప్పడానికి ఏం లేదు, చూడడానికి అడగడానికి పనులు లేదు, కొనడానికి ఏమీ లేవు. ఓకే, నాకు చూడండి అదంతా ఖాళీగా ఉంది. నేను చక్కగా ఎదుర్కొంటా అంతారమాట కనిపిస్తుంది, చూసారు? అందులోకి వెళ్ళిపోయిన పాము. ఇప్పుడు వెళ్ళి తెచ్చడానికి అవదా? అవుతుంది కానీ సినిమా స్టార్ట్ అయిపోతుంది కదా. ఓన్లీ పాప్కార్న్కే అంత రద్దీ. ఒక 5 నిమిషాలు టైం. ఇప్పుడు నువ్వు అవుతా బయటకు తెస్తారా? ఏం కావాలి? ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి. బర్గర్ గిర్గర్ ఏదో ఉంటారా? ఏదో గిర్గర్ వచ్చు. మూవీ స్టార్ట్ చేస్తాడు కానీ ఎవరైనా మూవీ అవుతున్నప్పుడు బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉంటారు? నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం మూవీ అవుతుంటే ఇలా హాల్ బయటకు వచ్చి ఉండి వెయిట్ చేసి, అయ్యో మూవీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఏం తెప్పించుకుంటున్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోస్ నాకు ఇష్టం ఉండదు అంటే బుడి కోసం. మూవీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మూవీ స్టార్ట్ అయిపోయింది. అతను రాలేదు ఇంకా. మీకు చూపించడం కోసం ఇది చూసాము, వచ్చారు. నేను ఎన్నిసార్లు కాల్ చేసాను ప్రతి మూవీ స్టార్ట్ అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు? ఇక్కడ ఏం లేవు. ఫ్రెండ్స్ 11:25. మూవీ చాలా చిన్నది ఉంది. ఎంత చిన్నగా ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికన్నా కొంచెం 2 రౌండ్లు ఇలా వేసి షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాము, రోడ్డు మీద తిరుగుదామని అంటే మనుషులే లేనప్పుడు తిరిగాం అనుకోండి, చాలా బాగోదు కదా. ఏమంటప్పుడు చాలా బాగోదు. కానీ మరీ దారుణం. అందుకే నేను ఇలాంటి మూవీస్ ఏదైనా చూడాలి అన్నప్పుడు నిజామాబాద్లో కన్నా హైదరాబాద్లో చూస్తుంటే అయిపోయేది. వావ్, ఇంటికైతే వచ్చేసాం. మా జున్నగాడు ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంచాడో తెలుసా? ఇప్పుడు నేను గట్టిగా కూడా మాట్లాడితే లేచిపోతాడు. పడుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పడుకుంటాడు అనమాట. ఇల్లు ఎలా చేశాడో చూపిస్తాను చూడండి. ఎలా చేసిందో చూసారా? ఓహో, మొత్తానికైతే పోనీ ఎలాగా పాడు చేసినా పడుకుని పోయింది. అది హ్యాపీ. వచ్చేసరికి పడుకోదేమో అనుకున్నా కానీ పడుకుని పోయింది కాబట్టి ఇప్పుడు మనం కూడా పడుకోవడానికి ట్రై చేయాలి. సో వ్లాగ్ ఎండ్ చేసే ముందు మా హబ్బీ సీరియస్గా చదివించుకుంటున్నారు. ఏమంటే మీకు వినిపిస్తుంది కదా? ఏంటి బ్రో అంత మాట? క్లాస్ ఉంది, డిస్టర్బ్ చేయి.
అబ్బో నాకు తమ్నెల్కి ఒక ఫోటో తీసేసి అప్పుడు చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే బుక్ తీసారా? మాస్టారు నా మనసుని గెలిచారు అచ్చం. నేను వెళ్ళిపోతాను. నాకు ఒకసారి నాకు తమ్నెల్కి ఒక ఫోటో తీసేస్తే నేను వెళ్ళిపోతాను ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మూవీకి వచ్చేంత వరకు చదువుకోవడం మీకు గుర్తులేదు. అంటే గుర్తున్నా లేకపోయినా పోనీ మేము అడిగాం, మేము ఫీల్ అవుతాం అని చెప్పేసి వచ్చేసారు, ఓకే. కానీ ఇప్పుడేమో నేను వచ్చి ఏం మాట్లాడినా సరే చదివేసుకోవాలంట. చాలా స్లోగా మాట్లాడుతున్నాం, అంటే మళ్ళీ జుండుగాడు లేచిపోతాడని చెప్పేసి మళ్ళీ లేచాడంటే ఆయన పడుకోబెట్టడం కొంచెం కష్టమే, కానీ చదువుకోవాలంట. చదువుకోవడం అయిన తర్వాత పోనీ నేను వచ్చి డిస్టర్బ్ చేద్దామంటే అప్పుడు అవ్వదు, ఎందుకంటే ఈలోపు నేను కూడా కొంచెం పడుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడో నాకు నిద్ర వస్తుంది కాబట్టి అలాగా. సో ఇప్పటి నుంచి నేనైతే మాత్రం మళ్ళీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని కొంచెం చూసి సపోర్ట్ అయితే చేసి లైక్ అయితే కొట్టేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసే ముందు యాక్చువల్గా నేను హైదరాబాద్ వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదు అని అంటే, ముందు స్టార్టింగ్ కూడా చెప్పాను కదా, కొంచెం ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేద్దాం అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ 4-5 డేస్ వచ్చినా సరే ఎప్పుడు వీడియోస్ కోసం అంత ఎఫర్ట్స్ పెట్టేసి, అంటే అక్కడ ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసినా చేయకపోయినా అది పట్టించుకోకుండా వ్లాగ్స్ షూట్ చేయడం, చేసిన తర్వాత ఎవరైనా కానీ ఎక్కువ మంది చూడలేదు ఏదైనా అంటే మళ్ళీ నేను అక్కడ ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఎందుకని చెప్పేసి కొంచెం ఆపానమాట, బ్రేక్ ఇచ్చానమాట. కానీ ఇప్పుడైతే అలా చేయను, కంటిన్యూస్గా అయితే చేస్తాను. ఏదో నాతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను, చదువుకుంటున్నారు. సో చదువుకున్న వాళ్ళు పక్కకు వచ్చి నేను ఇలా డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ కమెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.